మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగునుగాక. కుటుంబ బలిపీఠం అను ఈ మంచి అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం. వినుచున్న ప్రతి అంశము మీ కుటుంబాలకు ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువుని ప్రార్థిస్తున్నాం. కుటుంబ బలిపీఠం అను ఈ కార్యక్రమాన్ని ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి. మరిన్ని అంశాల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్రీస్తు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. దేవుని ఆలయము, పరిశుద్ధాత్ముని నిలయము, కూడెదము వేడెదము, ప్రభునిలా పూజింతుము. కూడెదము వేడెదము, ప్రభునిలా పూజింతుము. క్రీస్తేసు మూలారాయిగను, అపోస్తులుల పునాది మీద. క్రీస్తేసు మూలారాయిగను, అపోస్తులుల పునాది మీద కట్టబడి ప్రభువు నందు దేవాలయమగును. కట్టబడి ప్రభువు నందు దేవాలయమగును. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 57వ రోజు, ఫిబ్రవరి 26వ తేదీ. అంశము: ఈ వ్యక్తి ఒక దర్శనమున్న వ్యక్తి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. 1 కొరింథీ 3వ అధ్యాయము 10వ వచనము. ఈ అంశము కొరకు కొంత వర్తమాన భాగాన్ని చదివి విందాం. ఆస్ట్రేలియా సిడ్నీలో గొప్ప మున్సిపల్ వంతెన నిర్మించబడినప్పుడు ప్రపంచవ్యాప్తంగా వంతెన నిర్మాణదారులు, ఇంజనీర్లు మరియు అందరూ వచ్చి మట్టిని తవ్వి పరీక్షించారు. వారంతా ఈ నిర్ణయానికి వచ్చారు, ఇది చేయలేము అని అన్నారు. తీర ప్రాంతం మొత్తం త్వరిత ఇసుకతో నిండి ఉంది. నేల తగినంత గట్టిగా లేదు. అది ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారుతుంది. కాబట్టి వంతెన నిర్మించబడితే దానిని దాటడానికి ప్రయత్నించడం ప్రమాదకరమైన విషయం అగును. చివరకు ఇంగ్లాండ్లో ఒక దార్శనిక వ్యక్తి ఉన్నాడు. అతడు ఒక వంతెన నిర్మాణకుడు. అతను అక్కడికి వచ్చాడు. అతను ఇసుకను చూశాడు. అతను దానిని సర్వే చేశాడు. అతను నేలను పరీక్షించాడు. అతను నీటిని ధ్వనించాడు. అతను మొదట దాన్ని అంతా చూశాడు. ఓ, అది నాకు చాలా ఇష్టం. యేసు ఇలా అన్నాడు: ఒకడు ఒక భూమిని కొనున్నప్పుడు లేదా సైన్యాన్ని కలవడానికి వెళ్ళినప్పుడు అతను మొదట కూర్చుని ఖర్చును లెక్కిస్తాడు. ఈ ఉదయం బలిపీఠం వద్ద మీలో ప్రతి ఒక్కరూ అభిషేకించబడటానికి ముందు అక్కడ మీ సీట్లలో కూర్చుంటారు మరియు దాని అర్థం ఏమిటో లెక్కిస్తారు. అది ప్రార్థనా వరస గుండా వెళ్ళటం కాదు. యాదృచ్ఛికంగా అది దృఢమైన విశ్వాసంతో అక్కడికి వెళ్ళటం. దేవుడు దానిని వాగ్దానం చేశాడని మరియు దేవుడు తన మాటను నిలబెట్టుకోగలడని. కాబట్టి ఈ మనిషి నేలను పరీక్షించాడు. అతను అక్కడ ఉన్న ప్రతి దానిలో ఇసుక పొర ఉన్నట్టు చూశాడు.
చివరకు అతను అధికారుల వద్దకు వెళ్ళాడు. అతను నేను వంతెనను నిర్మిస్తాను, అది సురక్షితంగా ఉంటుంది అని చెప్పాడు. అమెరికా మరియు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల వంతెన నిర్మాణదారులు నవ్వుతూ, ఇతడు మానసిక రోగి, దానిపై ఎవరూ వంతెన వేయలేరు అని అన్నారు. నిర్మించబోయే వంతెనపై ఒక కోడి నడిచినా అది మునిగిపోతుంది. వంతెన దానిని తట్టుకోలేదు. ఒక కుక్క వంతెనపై పరిగెత్తినా కూడా కంపనాలు వచ్చి వంతెన కూడా కంపిస్తుంది అని అన్నారు. ఇసుకను కదిలిస్తుంది, వంతెన కూలిపోతుంది, అది సాధ్యం కాదు అని అన్నారు. కానీ ఇతడు ఒక దర్శనమున్న వ్యక్తి. అతను ఏమి మాట్లాడుతున్నాడో అతనికి తెలుసు. ఎందుకంటే అతనిలో ఏదో ఒకటి తాను దాన్ని చేయగలడని చెప్పింది. దేవా, సంఘములో మాకు అలాంటి మనుషులను ఇవ్వండి. ఇప్పుడు అన్ని శాస్త్రీయ పరిశోధనల నుండి అది చేయలేమని, సైన్స్ అది చేయలేదని నిరూపించింది. కానీ ఈ మనిషికి అది చేయగల ఒక దార్శనికత ఉంది. కాబట్టి అతను కాంట్రాక్ట్ తీసుకున్నాడు. త్వరగా పనికి వెళ్ళాడు. అతడు నేలను పరీక్షించడానికి వెళ్ళాడు. అతడు పరీక్షకు వెళ్ళాడు. ఊబిపొర యొక్క లోతుల్ని ధ్వనించాడు. అతను ప్రతి బోల్టును పరీక్షించాడు. అతను ప్రతి చెక్క ముక్కను, ప్రతి లోహపు ముక్కను, ప్రతి కాంక్రీటును పరీక్షించాడు. ప్రతి వస్తువును పరిపూర్ణంగా పరీక్షించాలి. ఎందుకంటే అతని గొప్ప పేరు, అతని వ్యక్తిత్వం మరియు అతని సామర్థ్యం ఆ వంతెన నిలబెడుతుంది లేదా దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ భూమిపై ఉన్న ఒక వ్యక్తి ఒక దర్శనం ద్వారా తన వ్యక్తిత్వం మరియు పేరు కారణంగా ఒక వంతెనను నిర్మించడానికి ముందు ప్రతిదీ పరిపూర్ణంగా పరీక్షించబడిందని ఖచ్చితంగా అనుకుంటే, మన ధన్యకర్మకు పరలోకపు తండ్రి బైబిల్లో చెప్పబడిన లేదా వ్రాయబడిన ప్రతి రాతి, ప్రతి పదార్థం దానిని క్రీస్తు శరీరంలో ఉండే ముందు పరీక్షించబడాలి, శిక్షించబడాలి. దేవుని వద్దకు వచ్చే ప్రతి కుమారుడు మొదట పరీక్షింపబడాలి. మినహాయింపులు లేవు. ప్రతి ఒక్కరూ, ప్రతి ప్రవక్త ఆ బైబిలులో రాయడానికి ముందు అతను పరిశుద్ధాత్మ ద్వారా పరీక్షించబడ్డాడు. అతడు సమస్తమును సమకూర్చుకొని లోతుగా త్రవ్వి దిమ్మెలను నిలబెట్టి సమస్త పనిని చేసి ఎట్టకేలకు బ్రిడ్జిని పూర్తిగా నిర్మించాడు. అతడు విమర్శకులకు ఆ ఇంజనీర్లను వారి అధిక బరువైన 8 వాహనాలను దానిపై రప్పించి, అలాగే నగర మేయర్ను కారులో పెట్టి దానికి ముందు తాను జెండా పట్టుకుని గొప్ప సైన్య కవాతు దక్షిణ సిడ్నీ నుండి ఉత్తర సిడ్నీ వైపుకు ప్రయాణమాయను. హృదయం నుండి నమ్ముడి అనే గొప్ప వర్తమాన భాగం నుంచి సేకరించబడిన గొప్ప అంశము. ప్రియా సోదరి సోదరులారా, ప్రియా దేవుని బిడ్డలారా, నిజంగా చాలా అద్భుతమైన అంశం దేవుడు మనకు ఈ రోజు కొరకు ఇచ్చాడు. మనము ఏ యోగ్యత అర్హత లేని మనలను నిజంగా ఆయన ఎన్నుకున్నాడు. మనము ఆయన నిర్మాణానికి సరిపడని వారమని ఆయన ఎరిగి కూడా ఆయనలో మనం భాగమగులాగున మనలను ఆయన ఎన్నుకున్నాడు. మనలను ఆయన పరీక్షించాడు. మనం పరీక్షించబడ్డాం. ఏ యోగ్యత అర్హత లేని మనలను ఆయన కొరకు నిర్మిస్తున్న ఆ యొక్క గొప్ప నిర్మాణంలో మనము కూడా భాగమై మనమందరము కలిపి క్రీస్తు రాజ్యానికి మహిమకరంగా నిర్మించబడిన గొప్ప వంతెనలా మనం ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, దేవుడు మనకు అనేకమైన అద్భుతమైన విషయాల ద్వారా ఎన్నో మనకు తెలియపరుస్తూ మనలను ఇంకనూ విశ్వాసంలోనికి దినదినం అభివృద్ధి చేస్తూ ఆయనలో మనము కూడా భాగమగులాగున ఆయన మనలను పరీక్షిస్తూ ఉన్నాడు, మనలను చెక్ చేస్తూ ఉన్నాడు. నిజంగా ప్రియ సోదరులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆస్ట్రేలియా సిడ్నీలో ఆ గొప్ప మున్సిపల్ వంతెన నిర్మించబడుతున్నప్పుడు ఆ వంతెన నిర్మాణానికి అనేక మంది బిల్డర్లు
ఇంజనీర్లు వచ్చి అక్కడ నేలను పరీక్షించారట. వారంతా చెప్పింది ఏమిటో తెలుసా? ఆ వంతెన నిర్మాణానికి ఆ నేల పనిచేయదు అని. ఒకవేళ అక్కడ వంతెన కడితే ఆ వంతెనపై ఒక కోడి వెళితే కూలిపోతుందని, ఒక కుక్క వెళితే అది ప్రకంపనాలు చేస్తుందని. కానీ ఒక దర్శనం ఉన్న వ్యక్తి, ఒక దార్శనికత కలిగిన వ్యక్తి అక్కడికి పంపబడ్డాడు. ఊబి లాంటి స్వభావం కలిగిన మనలను ఆయన ఎన్నుకున్నాడు. ఇసుకలాంటి చెదిరిపోయే మనస్తత్వం కలిగిన మనలను ఆయన ఎన్నుకున్నాడు. ఆయన యొక్క గొప్ప నిర్మాణానికి ఆ గొప్ప ఇంజనీర్లు ఈ దార్శనికత కలిగిన ఈ ఇంజనీర్ని హేళన చేశారంట. ఇతడు ఒక మానసిక రోగి అని, అక్కడ ఏమీ నిర్మించలేరు అని, ఒకవేళ నిర్మించిన అది కూలిపోతుందని. ఓ అలాగే ఈనాటి ప్రవక్తను, దేవుని రాజ్యానికి వారసులుగా నిర్మించడానికి వచ్చిన ఈ గొప్ప ప్రవక్తను అలాగే హేళన చేశారు. ఇతడు దెయ్యాలు పట్టినవాడని, మానసిక రుగ్మత కలిగిన వాడని, తన సొంత స్థానిక సేవకుడే అతను హేళన చేశాడు. అతను తప్పు పట్టాడు. నీ సేవ దేవునికి పనికిరాదని చెప్పాడు. ఊరకనే ఉండుమని, అనవసరమైన కలలు కనవద్దని తన సేవకుడే అతను నిందించాడు, తప్పుపట్టాడు. కానీ ఆయన ఒక దర్శనం కలిగిన వ్యక్తి. ఆయన రాజ్యాన్ని నిర్మించటానికి, ఆయన కొరకు వధువును నిర్మించడానికి గొప్ప నిర్మాణకుడిగా పంపబడిన గొప్ప దార్శనికత కలిగిన వ్యక్తి ఆయన. ఓ అవిశ్వాసం! వారికి తెలిసింది అంతవరకే. వారు అది చేయలేరు. వారికి ఆ బయలుపాటు లేదు. దేవుడు వారికి ఆ జ్ఞానాన్ని ఇవ్వలేదు. వారు ఆ వంతెనను నిర్మించలేరు. కానీ అతడు వచ్చాడు. వారు పరీక్షించిన రీతిగానే అతడు కూడా అదే నేలను పరీక్షించాడు. కానీ అతను చెప్పాడు, అక్కడ నేను వంతెన కడతాను, అక్కడ వంతెనను నేను నిర్మిస్తాను అని చెప్పగలిగాడు. ఓ అద్భుతమైన బయలుపాటు కలిగిన వ్యక్తి, అద్భుతమైన నిర్మాణకుడు, ఓ గొప్ప ఇంజనీరు, ఏదైనా సాధ్యం చేయగల గొప్ప జ్ఞానం కలిగిన వాడు. ఆ జ్ఞానము ఆయన నుండి వచ్చినదే. ఆ ముందు వారు సైన్స్ ద్వారా దాన్ని టెస్ట్ చేశారు. సైన్స్ చెప్పింది అది అవ్వదు అని. సాతాను చెప్పాడు అది నిర్మించలేరు అని, అది కూలిపోతుంది అని. కానీ ఈ దార్శనికత కలిగిన వ్యక్తి, ఈ దర్శనమున్న వ్యక్తి వచ్చాడు. ఆ గొప్ప నిర్మాణాన్ని, ఆ వంతెననే నిర్మాణాన్ని పూర్తి చేయటానికి, ఆ నిర్మాణాన్ని పూర్తి చేయటానికి ప్రతి వస్తువును పరీక్షించుకుంటూ వచ్చాడు. ఆ ప్రతి వస్తువు మనమై ఉన్నాం. ఆ వంతెన ఎవరో కాదు కానీ క్రీస్తు అయి ఉన్నాడు. ఓ ఆ వంతెన నిర్మాణానికి పంపబడిన గొప్ప ప్రవక్త ఈ కాలపు విలియం బ్రన్హామ్ అయి ఉన్నాడు. ఆయన ఆ వంతెన నిర్మాణానికి అవసరమైన ప్రతి వస్తువును, రాతిని, చెక్క ముక్కలను, కాంక్రీటును, దానికి ఉపయోగపడే ప్రతి వస్తువును పరీక్షించడం మొదలుపెట్టాడు, తయారు చేయటం మొదలుపెట్టాడు. ఓ ఆ గొప్ప నిర్మాణాన్ని పూర్తి చేశాడు. ఆ నిర్మాణం ఏమీ కాదు కానీ ఆ బ్రిడ్జ్ క్రీస్తు అయి ఉన్నాడు. ఆయన రాజ్యానికి మనలను కొనిపోవడానికి గొప్ప మార్గదర్శకుడై ఉన్నాడు. ఆయనే ద్వారమై ఉన్నాడు. ఆయనే మనకు మార్గమై ఉన్నాడు. ఆ వంతెన మీదుగా ఓ క్రీస్తు యొక్క రాజ్యమునకు మనం చేరుటకు ఆ క్రీస్తే మనకు ద్వారమై ఉన్నాడు. ఆ క్రీస్తు ఆ బ్రిడ్జే. ఆ బ్రిడ్జిలో భాగమొకటకు, ఆ బ్రిడ్జి నిర్మాణానికి ఈరోజు మనం అందరం ఒక్కొక్కరము చేర్చబడుతున్నాం. ప్రతి ఒక్కరూ పరీక్షించబడుతున్నాం. దానిలో మినహాయింపులు లేవు. ఓ ప్రతి ఒక్కరూ శిక్షించబడాలి, ప్రతి ఒక్కరూ పరీక్షించబడాలి. ఓ ఆ పరిశుద్ధాత్మ మన అందరూ పరీక్షిస్తున్నాడు. ఆ గొప్ప నిర్మాణకుడు ఈ కాలపు ప్రవక్త ఉన్నాడు. క్రీస్తు రాజ్యానికి మనల్ని కొనుక్కోవడానికి ఆ నిర్మాణకుడు చేస్తున్న గొప్ప నిర్మాణం ఎంతో గొప్పదై ఉన్నది. ఎట్టకేలకు ఆ గొప్ప నిర్మాణాన్ని పూర్తి చేసి ఎవరైతే హాస్యాస్పదం చేశారో,
అతడు సమస్తమును సమకూర్చుకుని లోతుగా త్రొవ్వి దిమ్ములను నిలబెట్టి సమస్త పనిని చేసి ఎట్టకేలకు బ్రిడ్జిని పూర్తిగా నిర్మించాడు. అతడు విమర్శకులకు ఆ ఇంజనీర్లను వారి అధిక బరువైన 8 వాహనాలని దానిపై రప్పించి అలాగే నగర మేయర్ను కారులో పెట్టి దానికి ముందు తాను జెండా పట్టుకుని గొప్ప సైన్య కవాతు దక్షిణ సిడ్నీ నుండి ఉత్తర సిడ్నీ వైపుకు ప్రయాణమయ్యాను. నిజంగా ప్రియ సోదరులరా, అవిశ్వాసం ద్వారా వారు చేయలేంది విశ్వాసం ద్వారా చేసి చూపించాడు ఈ కాలపు గొప్ప ప్రవక్త, గొప్ప నిర్మాణకుడు, గొప్ప ఇంజనీర్ ఆయన. ఆయన నిర్మిస్తున్నప్పుడు మనమందరము ఆయన ఉపయోగిస్తున్న పదార్థాలమై ఆ వంతెన నిర్మాణంలో మనమందరము భాగమై క్రీస్తు రాజ్యమునకు కొనుపోబడటానికి గొప్ప వంతెనలో భాగముగా మనం చేర్చబడ్డాము. నిజంగా అద్భుతం ప్రియ సోదరి సోదరుల. నిజంగా మనం ఇంకనూ పరీక్షించబడుతూ ఇంకనూ విశ్వాసాన్ని మనలో పెంపొందింపజేసుకుంటూ క్రీస్తు కొరకు యథార్థంగా సిద్ధపడదాం, ఎత్తబాటు వరకు స్థిరంగా ఉందాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నము సంఖ్యాకాండము 12, 13, 14 అధ్యాయములు, మార్కు 5వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. మీరు విన్న ఈ అంశాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ అనేక మందికి మేలుకరంగా ఉండుట కొరకు ఒక కామెంట్ చేయండి. దేవుడు మిమ్ములను బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. క్రీస్తేసు మూలారాయిగను అపోస్తులుల పునాది మీద, క్రీస్తేసు మూలారాయిగను అపోస్తులుల పునాది మీద కట్టబడి ప్రభువునందు దేవాలయమగును. కట్టబడి ప్రభువునందు దేవాలయమగును. దేవుని ఆలయము, పరిశుద్ధాత్ముని నిలయము. కూడెదము వేడెదము ప్రభునిల పూజింతుము. కూడెదము వేడెదము ప్రభునిల పూజింతుము. సజీవమైన రాళ్ళ నుండి ఆత్మ సంబంధమై మందిరము, సజీవమైన రాళ్ళ నుండి ఆత్మ సంబంధమై మందిరము అమర్చబడి ప్రభువునందు అభివృద్ధి పొందుచున్నది. అమర్చబడి ప్రభువునందు అభివృద్ధి పొందుచున్నది. దేవుని ఆలయము, పరిశుద్ధాత్ముని నిలయము. కూడెదము వేడెదము ప్రభునిల పూజింతుము. కూడెదము వేడెదము ప్రభునిల పూజింతుము. ప్రభునిల పూజింతుము. ప్రభునిల పూజింతుము.